మిత్రులారా, ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం అందరికీ తెలిసినదే. కానీ, దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు ఉంచుకోవాలి. ఈ వీడియోలో, దీపం ఆరిపోతే ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీపం ఎందుకు వెలిగిస్తారు? దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది? మిగిలిపోయిన ఒత్తిని మళ్ళీ వెలిగించవచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. అంతేకాకుండా, దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. దీప సెమ్మెలలో నిండుగా నూనె పోసి దీపం వెలిగిస్తుంటాం. గాలి వల్ల లేదా ఒత్తి సరిగ్గా వెలగకపోవడం వల్ల అది కొండెక్కిపోతుంది, ఆరిపోతుంది. అలాంటి సందర్భంలో మిగిలిపోయిన ఒత్తిని మళ్ళీ వెలిగించడం మంచిదా కాదా అనేది చాలా మందికి సందేహం. దీపం వెలిగించేటప్పుడు దానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఒకవేళ దీపం ఆరిపోతే, ఆ ఒత్తిని తీసేసి మిగిలిపోయిన నూనెను శుభ్రం చేసి దీప సెమ్మెలను మళ్ళీ కొత్తగా వెలిగించాలి. మిగిలిపోయిన ఒత్తిని మళ్ళీ వెలిగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం, మిగిలిపోయిన ఒత్తిలో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని వారి నమ్మకం. దేవుడికి అప్పటికప్పుడు వండిన పదార్థాలను నైవేద్యంగా పెడతాం కానీ రాత్రి మిగిలిపోయినవి పెట్టం కదా. అదే విధంగా దీపం కూడా ఎప్పటికప్పుడు కొత్తది వెలిగించాలి. మిగిలిపోయిన ఒత్తి నూనెతో మళ్ళీ వెలిగించకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీపం ఆరిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గాలి వల్ల ఆరిపోతే, దీపం ఉంచే ప్రదేశంలో గాలి రాకుండా జాగ్రత్త వహించాలి. ఒత్తి సరిగ్గా వెలగకపోతే, మంచి నాణ్యత గల ఒత్తులను వాడాలి. దీపం వెలిగించడం వల్ల వాతావరణం శుభ్రంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వీడియోలో చర్చించిన విషయాలన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ బటన్ని నొక్కి సపోర్ట్ చేయండి.